కనబడుతుంది అని అన్నాడు. జోక్స్ ఆపి క్లాస్ నుండి బయటకు వెళ్తే బెటర్ అని కృష్ణ అనగానే ఇద్దరు క్లాస్ నుండి బయటకు వచ్చేశారు. విష్ణు ఫ్రంట్ గేట్ వైపు వెళ్ళిపోగా కృష్ణ మాత్రం నేరుగా స్కూల్ బిల్డింగ్ వెనుక వైపు ఉన్న గేట్ దగ్గరకు వెళ్లి ఆచార్య ఎదురుగా నిలబడ్డాడు. కృష్ణను చూసి ఆచార్య సంతోషపడి చిరునవ్వుతో ఓ వచ్చేసావా, రారా కూర్చో అని పక్కనే ప్లేస్ చూపించాడు. ఆచార్య పక్కన కూర్చుంటూ వచ్చానులే కానీ రేపటి నుండి స్కూల్ కు హాలిడేస్ అంటగా అని అన్నాడు కృష్ణ. అవును, ఏ మీ క్లాస్ టీచర్ జోక్ చేశాడేమో అని నీకు డౌట్ వచ్చిందా అన్నాడు ఆచార్య. క్లాస్ టీచర్ చెప్పేది నేను వింటేగా ఆయన చెప్తోంది జోకా లేక సీరియస్ అనేది తెలియడానికి అని నవ్వుతూ చెప్పాడు కృష్ణ. వినకుండా ఏం చేస్తున్నావు అని ఆచార్య అడగా కృష్ణ సింపుల్ గా నిద్రపోయాను అని ఆన్సర్ చేశాడు. ఓహో భలే కుర్రాడి నువ్వు అని కొంతసేపు సైలెంట్ గా ఉన్నాడు ఆచార్య. అది గమనించి కృష్ణ ఆ ముసలాయన చెయ్యి పట్టుకుని ఏమైంది ఆచార్య అని అడిగాడు. ఈ భూమి మీద సైన్స్ ఎంతో బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ మనం సైన్స్ ని నమ్మినట్లే కేవలం మంత్రతంత్రాలను మాయలను మాత్రమే నమ్మే మరో ప్రపంచం మనకు సమాంతరంగా ఉందని, అక్కడ సైన్స్ కి బదులు తంత్ర విద్యనే చదువుకుంటారని నేను చెప్తే నువ్వు నమ్ముతావా అని అన్నాడు ఆచార్య. అది విని కృష్ణ సందేహంగా నువ్వెప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటావు ఎందుకు అని అడిగాడు. ఆచార్య తన చేతి వేలికి ఉన్న రింగ్ వైపు చూస్తూ ఎందుకంటే